అందరికీ నమస్కారం. విజ్ఞాన భారతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే. శ్రీశైల శిఖరమును చూసిన దర్శించిన మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతాయి. అలాంటి శ్రీశైల మహాక్షేత్రంలో మహిమల గురించి మీకు కొంతవరకు వివరించి చెబుతాను. శ్రీశైలంలో ఉండే భ్రమరాంబ అమ్మవారి ఆలయం వెనకాల నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వెళ్ళి చెవిని బాగా నొక్కిపెట్టి ఉంచి మీరు చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకుని వింటే ఒక తుమ్మెద చేసిన జూంకారము వినబడుతుంది. దానిని భ్రామరీనాదము అని కూడా అంటారు. అమ్మవారిని ఎప్పటికీ అక్కడ తుమ్మెద రూపంలో ఉన్న రెక్కలతో అలంకారం చేస్తారు. ఆ తల్లి ముందు శంకరాచార్య స్వామి వారు శ్రీచక్రమును వేశారు. అక్కడికి వెళ్ళి అమ్మవారి శ్రీచక్రం ముందు కూర్చుని ఏ తల్లి అయినా కుంకుమార్చన చేస్తే ఆమె పూర్ణంగా 3 తరములు చూసినా హాయిగా 10 మంది చేత పండు ముత్తైదువ అని వార్ధక్యంలో హాయిగా ఆవిడ భర్త గారి తొడ మీద తల పెట్టుకుని ప్రాణం విడిచిపెట్టగలిగిన అదృష్టం కలుగుతుంది. శ్రీశైల లింగమునకు పట్టు తేనెతో అభిషేకం చేస్తే ఉత్తర జన్మల గంధర్వగానం వస్తుంది. భ్రమరాంబిక అమ్మవారి దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకోవాలి. 4 మారేడు దళములు పట్టుకెళ్ళి ఆ శివలింగమును తడిమి అభిషేకం చేసుకోవాలి. తల తాటించి నమస్కరించుకోవాలి. పూర్వము అరుణాసురుడనే రాక్షసుడొకడు బయలుదేరాడు. వాడు బ్రహ్మ ఇచ్చిన వరముల వల్ల మిక్కిలి గర్వమును పొంది లోకములనన్నింటినీ క్షోభింప చేస్తున్నాడు. ఆ సమయంలో అమ్మవారు భ్రామరీ రూపమును పొంది భయంకరమైన యుద్ధము చేసిన తర్వాత భ్రామరీ రూపంలో వెళ్ళి ఆ అరుణాసురుణ్ణి సంహారం చేసింది. ఇప్పటికీ శాస్త్రంలో శ్రీశైల మల్లికార్జునుడు మల్లెపువ్వు అయితే అమ్మవారు సారగ్రాహి అని చెప్తారు. తుమ్మెద ఎప్పుడూ పువ్వు చుట్టూ తిరుగుతుంది. ఆయన మల్లికార్జునుడు, ఆవిడ భ్రమరాంబికాదేవి. ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ ఆవిడ భ్రమర రూపంలో తిరుగుతూ ఉంటుంది. అక్కడ శివుడు ఉన్నాడు, పైన శక్తి రూపంలో ఆవిడ ఉన్నది. అందుకే ఇప్పటికీ ఆ నాదం వినబడుతూ ఉంది. ఈ నాదమును ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్, కర్నూలు, విజయవాడ స్టేషన్లు రికార్డు చేశాయి. శ్రీశైలం వెళ్ళి అమ్మవారిని చూసినట్లయితే అమ్మవారి కనుగుడ్లు స్పష్టంగా కనబడుతుంటాయి. ఆమె ముందు గల శ్రీచక్రం ముందు కూర్చొని కుంకుమార్చన చేసుకొని విద్యనా మంతస్తి మిరమీ హరి హరద్వీప నగరి అని సౌందర్యలహరిలో 4 శ్లోకములు చెప్పుకుని వస్తే జన్మ ధన్యమైపోతుంది. శ్రీశైలంలో ప్రవహించే కృష్ణానదిని కృష్ణానది అని పిలువరు. కృష్ణానది శ్రీశైల పర్వత శిఖరమున పాము వలె చుట్టుకుని ప్రవహిస్తుంది. శివుడిని విడిచి పట్టలేక భక్తులు పాపములను తొలగించడానికి ఉత్తరమున ఉన్న గంగ దక్షిణమునకు వచ్చి కృష్ణ పేరుతో అక్కడ ప్రవహించింది కాబట్టి దానిని పాతాళ గంగ అని పిలుస్తారు. ఆలయ ప్రాంగణంలో పంచపాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగములు 5 ఉంటాయి. దేవాలయంలో తూర్పున శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాజగోపురం, దక్షిణమున హరిహర బుక్కరాయలు వారు నిర్మించిన గోపురములు కనబడతాయి. ఆలయ ప్రాంగణంలోనే త్రిపుల వృక్షమని ఒక పెద్ద వృక్షం ఒకటి ఉంటుంది. అది మేడి, జువ్వి, రావి ఈ 3 కలిసి పెరిగిన చెట్టు. ఆ చెట్టు 4000 సంవత్సరాలు బతికింది. అక్కడికి సమీపంలోనే బుద్ధ మల్లికార్జునుడు ఉంటాడు. ఆ వెనుక రాజరాజేశ్వరి దేవాలయము, సమీపంలో భ్రమరాంబ అమ్మవారి త్రిపుల వృక్షము ఉంటాయి. ఉత్తరమున శివాజీ గోపురము, కళ్యాణ మండపము, నందనవనము, అనేక పుష్పవాటిక ఉంటాయి. ఆ వనంలో సుబ్రహ్మణ్య స్వామి నెమలితో ఉంటారు. శివాజీ మహారాజు అక్కడికి వెళ్ళి అమ్మవారి ప్రార్థన చేశాడు. ఆ దృశ్యం శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది. భవానీమాత ప్రత్యక్షమై ఈ చంద్రహాసమును చేత పట్టుకో, నీకు ఎదురు లేదు అని అనుగ్రహించి శివాజీకి చంద్రహాసమును బహుకరించింది. ఆ కత్తి పట్టుకుని ఆ మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యమును స్థాపించాడు. అంత గొప్ప క్షేత్రం శ్రీశైల మహాక్షేత్రం. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శ్రీ మల్లికార్జునాయ నమో నమః. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.